హైదరాబాద్ హైటెక్ సిటీలో బ్లడ్ క్యాన్సర్పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది యశోద హాస్పిటల్. 2 రోజులు జరగనున్న ఈ సదస్సులో యశోద హాస్పిటల్స్ సీనియర్ డాక్టర్స్ పాల్గొన్నారు. ఈ సదస్సులో బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ, అందుబాటులో ఉన్న చికిత్సలపై చర్చించనున్నారు. 200 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులు సదస్సులో పాల్గొన్నారు. క్యాన్సర్ను జయించడానికి మానసిక బలం, అవగాహన కూడా అవసరమన్నారు యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జిఎస్ రావు. ఈరోజు ఈ నెల మనకు వరల్డ్ క్యాన్సర్ మంత్, అంటే మామూలుగా వరల్డ్ క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి, అవేర్నెస్ పెంచడానికి, అదేవిధంగా ఈ వరల్డ్ క్యాన్సర్ మంత్ అని సెలబ్రేట్ చేస్తారు. మన యశోద హాస్పిటల్లో గత 12 years నుంచి నేను పనిచేస్తున్నాను. మోర్ దెన్ 10,000 పేషెంట్స్ మనం ట్రీట్ చేశాము. అదేవిధంగా 500 కింద ఎక్కువగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ ఇక్కడ జరిగాయి. సో మన మామూలు తెలుగు జనాల్లో బ్లడ్ క్యాన్సర్ అంటే ఒక విచిత్రమైన భయం. ఈ క్యూర్ కాలేని జబ్బు. ఈ బ్లడ్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముందు రాకుండా ఈ ఎంత ట్రీట్మెంట్ చేసినా ఈ పేషెంట్స్ క్యూర్ కారు, జీవితాంతం ట్రీట్మెంట్ అయినా కూడా మంచం పైన పడుకొని ఉంటారు. ఆ అపోహలతో చాలా జనాలు ముందుకు రారు. సో ప్రస్తుతానికి అవైలబుల్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ వల్ల బ్లడ్ క్యాన్సర్ ఒక జబ్బు కాదు, దాంట్లో చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. సో ల్యూకేమియాలో దాదాపు 70-80% పేషెంట్స్ పూర్తి కంప్లీట్ పరిష్కారం అయ్యి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే దాదాపు 80% క్యూర్ అయ్యి మనలాగానే నార్మల్ హెల్తీగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. క్యాన్సర్ అనేది జబ్బు, కానీ ప్రాణాంతకమైన జబ్బు కాదు. దిస్ ఇస్ మై స్టేట్మెంట్, వీ స్టాండ్ బై ఇట్. ఎందుకంటే రకరకాల చికిత్సా పద్ధతులు వచ్చినాయి, సర్జరీస్ వచ్చినాయి, కొన్నిటికి రేడియేషన్ ఉంది. మన దగ్గర ఎంఆర్లీనే కానీ ఒక కొత్త మిషన్ ఇండియాలో ఫస్ట్ టైం పెట్టినా మంచిగా. మన స్టేటు సౌత్ ఇండియాలో ఇది ఎవరు ఇంతవరకు పెట్టలేదు. ఢిల్లీలో ఇప్పుడు ఎవరో ఒక్కటి పెట్టినట్టు ఉంది 2 ఏళ్ల కొద్ది నుంచి. రేడియేషన్ కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది, సర్జరీస్ కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది. తర్వాత కమింగ్ టు హెమటాలజీ అంటే రక్తపు క్యాన్సర్. అసలు రక్త క్యాన్సర్ ఇదివరకు వస్తే చాలా మేము కూడా కొంచెం వెనక ముందు ఆడేది, భయపడేది, పేషెంట్ ఎట్లా సర్వైవ్ అవుతారని. లంగ్ క్యాన్సర్లో కూడా సర్వైవ్ అవుతారా కాదా అని భయపడేది. ఇప్పుడు ఎట్లయిపోయిందని అంటే ప్రస్తుతం ఉన్న కార్టేజ్ థెరపీ అనుకోండి, టార్గెట్ థెరపీ అనుకోండి, ఫోకస్డ్ థెరపీ అనుకోండి, రకరకాల మందులు, రకరకాల కొత్త సిస్టమ్స్ వచ్చినాయి. దీంతో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అది లాస్ట్కు ఆఖరికి ఒకసారి కాకపోతే 2 సార్లు కూడా చేస్తున్నారు. और आजकल कार्टी थेरेपी, इतने सारे टूल्स, इतने सारे मेथड्स अब आ गए हैं कि अब किसी भी पेशेंट को ब्लड कैंसर के कारण शायद ये दुनिया छोड़ने की ज़रूरत नहीं है. बहुत से पेशेंट, ऑलमोस्ट ऑल द पेशेंट सालों सालों जीते हैं, डिकेड्स तक जाते हैं, क्योर हो जाते हैं और अपनी लाइफ बिताते हैं. सो एडवांसेस इस फील्ड में, ब्लड कैंसर की फील्ड में, एंड यशोदा हॉस्पिटल इज़ ए क्लासिकल एग्जाम्पल जहाँ पे 1 रूफ के अंदर आपको